నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను ప్రియాంక. రష్మిక మందన, విజయ్ దేవరకొండలు తమ ప్రేమాయణానికి చెక్ పెట్టి వైవాహిక బంధంలో కడుగుపెట్టిన నేపథ్యంలో వీరిలాగే సీక్రెట్ గా ప్రేమలో మునిగి తేలుతున్న జంటలు కూడా అలర్ట్ అయ్యాయి. త్వరగా ప్రేమకు ముగింపు పలికి తాము కూడా పెళ్లిపీటలెక్కాలని ఆశిస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ జంట కలకలం రేపింది. పెళ్లి చూపుల సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు తరుణ్ భాస్కర్. అనంతరం పిట్ట కథలు, కీడాకోల తదితర సినిమాలు చేశారు. దర్శకుడుగానే కాకుండా హోస్ట్ గా, నటుడిగాను సత్తా చాటారు. ప్రస్తుతం దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువగా బిజీగా ఉన్నారు. ఓం శాంతి శాంతితో పాటు గాయపడ్డ సింహం సినిమాల్లో హీరోగా అలరించారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటించేందుకు ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం మరోసారి మెగాఫోన్ పట్టుకుని మీ మార్కు చూపించాలని తరుణ్ని కోరుతున్నారు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ ఈషా రెబ్బాతో ఆయన క్లోజ్ గా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి ఓం శాంతి శాంతి అనే మూవీలో హీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని గాసిప్స్ వచ్చాయి. వీటికి బలాన్ని చేకూర్చేలా హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా కనిపించారు. ఆ వెంటనే కొద్ది రోజులకు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఈవెంట్ లో తన ప్రేమ కథపై తరుణ్ భాస్కర్ పరోక్షంగా హిట్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఉదయ్పూర్ లో జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందనల పెళ్లికి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు జంటగా హాజరు కావడంతో వీరిద్దరి మధ్య బంధం నిజమేనని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. మరోసారి వీరిద్దరు జంటగా మీడియా కెమెరాలకు చిక్కారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రస్తుతం ఏ సినిమాలోనూ కలిసి నటించడం లేదు. అలాంటప్పుడు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారా? త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సస్పెన్స్ కు తరుణ్, ఈషాలు త్వరలోనే చెక్ పెట్టే అవకాశం ఉంది. ఇకపోతే తరుణ్ భాస్కర్ కి గతంలోనే లతా నాయుడుతో వివాహం జరిగింది. తరుణ్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది, యూ టర్న్, పెళ్లి చూపులు తదితర సినిమాలకు ఈమె ప్రొడక్షన్, కాస్ట్యూమ్ విభాగాల్లో పనిచేశారు. అయితే వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అటు ఈషా రెబ్బా కెరీర్ కూడా ఏమాత్రం బాలేదు. 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లలో ఆమె నటిస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలని ఈషా భావిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు తమ బంధంపై ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.